శ్రీ వైష్ణవ సంప్రదాయంలో యజ్ఞయాగాదుల సమయంలో అష్టమంగళ చిహ్నాలకి మహాకుంభాభిషేకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మహాకుంభానికి చుట్టూ ఈ అష్టమంగళ చిహ్నాలను అమరుస్తారు. ఈ అష్టమంగళ శక్తులు మహాకుంభానికి చేరి పరమాత్మలో లీనమవుతాయి. ఇప్పుడు అష్టమంగళ చిహ్నాలను వేటిని అంటారో చూద్దాం. శ్రీవత్సం శ్రీహరి వక్షస్థలం మీద లక్ష్మీదేవి నివసించే ప్రదేశం. లక్ష్మీదేవికి జన్మస్థలం పాలకడలి. దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు ఐరావతమనే ఏనుగు, ఉచ్చేశ్వర్యమనే అశ్వం, కామధేను అనే గోమాతతో పాటు ఉద్భవించింది శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీమన్నారాయణ్ణి పతిగా పొందిన సౌభాగ్యవతి. ఆయన వక్షస్థలమున్నే నివాసస్థానం చేసుకున్నది. శ్రీమన్నారాయణ్ణి ఎన్నిటికీ విడివడని హృదయ నివాసిని అయినది. ఆ నివాస స్థలమునే శ్రీవత్సం అని అంటారు. పూర్ణకుంభం బంగారం, వెండి, రాగి వస్తువులను బిందెలో వేసి నీటితో నింపి బిందె బయట వైపు దారంతో చుట్టి దాని మీద పసుపు, కుంకుమ, చందనములతో అలంకరించి పట్టు వస్త్రం చుట్టి బిందె లోపల కుడివైపు మామిడి కొమ్మలు పెట్టి దానిలో కొబ్బరికాయ పెట్టి అలంకరించినదే పూర్ణకుంభం. లక్ష్మీదేవి అంశగాను మంగళప్రదమై శక్తి చిహ్నంగా భావింపబడుతుంది. ఎవరైనా ప్రముఖులు, ఉన్నతాధికారులు, అన్ని రంగాలలో ఉన్నతమైన వారికి స్వాగతం చెప్పే సమయంలో పూర్ణకుంభంతో ఆహ్వానిస్తారు. భేరి భేరి నాదం వలన దుష్టశక్తులు దరిచేరవు. భగవంతుని పూజా సమయంలో, హారతి సమయంలో పెద్ద ధ్వనితో భేరి మ్రోగిస్తారు. భేరి ధ్వనులతో అమంగళం అప్రతిహతమవుతుంది. దర్పణ మండపం దర్పణం అంటే పెద్ద అద్దం. శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఎదురుగా పెడతారు. అద్దంలో శ్రీహరి ప్రతిబింబం కనపడుతుంది. ఆలయ సన్నిధిలో పెట్టిన అద్దంలో శ్రీ మహావిష్ణువు తన అందం చూసుకొని మురిసేందుకు పెడతారు. అన్నీ తానే అనే తత్వం తెలపడానికి ఈ దర్పణం. 2 మీనాలు ఒకదానికొకటి సమంగా జోడిగా ఒకదానిని ఒకటి చూచుకునే విధంగా అమర్చిన మీనాలు. మీనాలు 2 జీవాత్మ, పరమాత్మ. మీనాలు నీళ్ళలో మాత్రమే నివసిస్తాయి. తీరానికి వస్తే జీవం కోల్పోతాయి. చేపలు నీటిని విడిచి బయటకు రావు. అలాగే జీవాత్మ పరమాత్మల ఐక్యత తెలుపుతుంది. మనం భగవంతుని ప్రార్థించేటప్పుడు మన జీవాత్మ పరమాత్మతో ఏకమై ప్రార్థించాలి. శంఖం శంఖం తెల్లగా స్వచ్ఛమైనది, పవిత్రమైన ఓంకార నాదాన్ని కలిగిస్తుంది. శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ శంకు చక్రాలను ధరించి ఉంటాడు. శంఖాలు 2 రకాలు. దక్షిణావర్త శంఖం, ఇది మంగళకరమైనది. పాలకడలిలో శ్రీ మహాలక్ష్మితో పాటు పుట్టినదే. ఈ వలంపురి శంఖం శ్రీ మహావిష్ణువు ఎడమ చేతిలో ఉంటుంది. వలంపురి శంఖం నుండి ఓంకారనాదం సహజంగానే ధ్వనిస్తుంది. శ్రీచక్రం వలయాకారంలో సులభంగా చుట్టేది చక్రం. కాలాన్ని కాలచక్రం అంటారు. సూర్యభగవానుడు కాలాన్ని నడిపిస్తారని అంటారు. చక్రతాళ్వారు శ్రీచక్రం యొక్క అంశ. శ్రీమన్నారాయణ్ణి ప్రధాన ఆయుధంగా చెప్పబడుతుంది. శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ చక్రంను చేతిలో ధరించి ఉంటాడు. గరుత్మంతుడు కశ్యపముని వినతల పుత్రుడు. ఆయనను గరుడాళ్వార్ అని, పేరియ తిరువడి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. బ్రహ్మోత్సవాల సమయంలో గరుడోత్సవం ఘనంగా జరుపుతారు. గరుత్మంతుడు మహాబలశాలి, ధైర్యశాలి. దానవులతో యుద్ధం చేసి అమృత కలశంను భద్రంగా తీసుకొని వచ్చినవాడు. నిరంతరం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు సన్నిధి భాగ్యం పొందినవాడు గరుత్మంతుడు. ఈ పక్షీంద్రుడు వేదస్వరూపుడు, కాంతిమంతుడు. నాగులను ఆభరణములుగా ధరించినవాడు. వైకుంఠంలో భగవంతునికి అద్దంగా నిలబడినట్లు చెప్తారు. శ్రీ మహావిష్ణువు ఆలయం నుండి ఊరేగింపుకు బయలుదేరుటకు ముందు అద్దాల సేవ జరుగుతుంది. సర్వంతర్యామి అయిన భగవంతుడు భక్తుల పూజలను స్వీకరించి సర్వదా సంరక్షిస్తూ ఉంటాడు. స్వస్తి.